చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా నందినగర్ నివాసానికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ నుంచి అంతా కూడా. సో ఒకవేళ కేసీఆర్ ఈరోజు ఇక్కడ స్టే చేస్తే రేపు మీడియా సమావేశం ఉండే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈరోజు మీడియా సమావేశం ఉంటుందా లేదా అనేటువంటిది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. సో ఇప్పటివరకు అయితే పూర్తి ఏర్పాట్లు చేసినప్పటికీ మీడియా సమావేశానికి ప్రస్తుతం వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నాయకులంతా కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆన్ ద వే టు నందినగర్ నివాసానికి వెళ్తూ ఉన్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నటువంటి విజువల్స్ అంతా కూడా నందినగర్ వెళ్తూ ఉన్నారు. కేసీఆర్ విచారణ ముగిసింది కాబట్టి మరి కేసీఆర్ అక్కడే స్టే చేస్తారా, ఈరోజు నైటు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారా అనేటువంటిది ప్రస్తుతం కాస్త చర్చ అయితే కొనసాగుతూ ఉంది. సో ఇది సిచ్యువేషన్. ఎర్రవల్లి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ టు నందినగర్ నివాసానికి వెళ్తా ఉన్నారు నాయకులంతా కూడా. రైట్. థ్యాంక్ యూ మధు. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే ఇస్తూ ఉండండి. నేను ఈలోపు పవన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పవన్ నందినగర్ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి సో మరికొద్ది సేపట్లో కేసీఆర్ బయలుదేరతారు అనుకున్న సమయంలో సడన్గా షెడ్యూల్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణ భవన్కి వెళ్తారు, అక్కడ ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి అనుకున్నారు. ముఖ్యమైన నాయకులందరూ చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ కదలిక కనిపించింది. తెలంగాణ భవన్ వద్ద నుంచి ముఖ్యమైన నాయకులందరూ బయలుదేరి నందినగర్ నివాసానికి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే కార్యకర్తలందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అంటే నందినగర్ నివాసం దగ్గరే కొంత మళ్ళీ యాక్టివిటీ పెరిగే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రెస్ మీట్ ఇప్పుడు ఉండబోతోందా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి వస్తుంది. మనం చూడొచ్చు తెలంగాణ భవన్ దగ్గర నల్ల జెండాలు పట్టుకొని తెలంగాణ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నందినగర్ నివాసం దగ్గరికి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రముఖులందరూ కూడా చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. కేసీఆర్ ఇప్పుడు మీడియాతో మాట్లాడతారా, ప్రెస్ మీట్ ఉండబోతోందా, లేదంటే ఈరోజు ఇక ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి 8 దాటింది కాబట్టి 8:30 అవుతుంది ఆల్మోస్ట్. కాబట్టి ఇక రేపు మాట్లాడే అవకాశం ఉందా, సుదీర్ఘంగా చాలా క్లియర్గా అన్ని విషయాలను ప్రస్తావించడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి రేపు మాట్లాడతారా అనేటువంటి చర్చ జరుగుతోంది. మరోవైపు కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడికి నందినగర్ నివాసం దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ అక్కడ మీకేమైనా యాక్టివిటీ కనిపిస్తోందా? తెలంగాణ భవన్ నుంచి నందినగర్ నివాసం వద్దకు ముఖ్యమైన నాయకులు అందరూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోలీసులు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏమైనా యాక్టివిటీ కనిపిస్తోందా మీకు? అండ్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా తెలుస్తోందా? ఎనీ అప్డేట్స్? నందు ప్రస్తుతానికి మరి కొద్ది క్షణాల క్రితమే శ్రీనివాస్ గౌడ్ ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ భవన్ నుంచి అందరూ కూడా మెల్లమెల్లగా ఇక్కడికి చేరుకుంటున్నారు. నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి అయితే అందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. మరి ఎంతసేపు విచారణ అయిపోయినా కూడా కేసీఆర్ గారు ఎందుకు బయటికి రాలేదు, ఎందుకని బీఆర్ఎస్ భవన్కి ఈ పాటికి చేరుకోవాలి, ప్రజలతో మాట్లాడాల్సిన నేపథ్యంలో ఇంకా కేసీఆర్ గారు ఎందుకు రాలేదనే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇటు బీఆర్ఎస్ భవన్ నుంచి కూడా అందరూ పెద్ద ఎత్తున వాహనాలు వేసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. మనం విజువల్లో చూస్తా ఉన్నాం. ఏదైతే లీగల్ సెల్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ అడ్వకేట్లు అందరూ కూడా కేసీఆర్ నివాసంలోకి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక్కొక్కరు కార్యకర్తలు కావచ్చు, నేతలు అండ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కొక్కరు కూడా మెల్లగా నందినగర్కి చేరుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో లోపల కూడా ఒక వెహికల్ కాన్వే మొత్తం కూడా బయటే ఉండడం, కేసీఆర్ కాన్వే మొత్తం కూడా బయటే ఉంది. ఒక వెహికల్ ఆయన ల్యాండ్ క్రూజర్ వెహికల్ ఒకటే లోపల ఉండడం జరిగింది. మరి ఇంకా కూడా వెహికల్స్ ఏవి కూడా బయటికి రాని నేపథ్యంలో మరి ఇంకా ఎంతసేపు లోపల విచారిస్తున్నారా, లేకపోతే కేసీఆర్ గారు బయటికి రావడానికి నిరాకరిస్తున్నారా, లేకపోతే మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు, పలు అంశాలు అన్ని కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే లోపల ఏదైతే సిట్ అధికారులు లోపల ఇన్వెస్టిగేషన్ కోసం చేసుకున్న టేబుల్ కావచ్చు, వాళ్ళ అమర్చుకున్న కెమెరాలు కావచ్చు, అన్ని కూడా లోడ్ చేసుకొని కొంచెం వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనం వ్యాన్లో చూస్తూ ఉన్నాం. మరి లోపల సిట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, సిట్ అధికారులు వెళ్ళిపోయారు, మరి పోలీస్ అధికారులు వెళ్ళిపోతా ఉన్నారు. మరి కేసీఆర్ గారు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతారా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, లేకపోతే ఈరోజు నందినగర్ నివాసంలోనే ఉంటారా, లేకపోతే ఇక్కడ నుంచి భారీ ఎత్తున వారి కార్యకర్తలతో పాటు వారి ఆర్మీతో పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారా దానిపై కొంచెం సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ప్రెసెంట్ ఇంకా కూడా లోపల కేసీఆర్ లోపల ఏం చేస్తా ఉన్నారు దానిపై కొంచెం సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఎందుకని సీట్ విచారణ ఎన్ని గంటల పాటు కొనసాగింది, మరి ఎందుకని ఇంకా బయటికి రావడం లేదు? ప్రజలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, ఎంతో మంది ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారనే అంశం గురించి చెప్పడానికి లోపలికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వెళ్ళడం జరిగింది. మరి లోపల ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది, లోపల
లోపల ఎలాంటి అంశాల గురించి వాళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారనే దానిపై ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ భవన్ లో కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. మరి ఇందులోకి లోపలికి వెళ్తా ఉన్న సిచ్యువేషన్ అందరూ కూడా పవన్ బీఆర్ఎస్ భవన్ నుంచి తెలంగాణ భవన్ నుంచి చాలా మంది నాయకులు, ముఖ్యమైన నాయకులు అందరూ అక్కడికే చేరుకుంటున్నారు, నందినగర్ కే వస్తున్నారు. కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అంటే అక్కడి నుంచి మళ్ళీ అక్కడే ఉంటారా, నైట్ స్టే చేస్తారా, లేకపోతే ఫామ్ హౌస్ కి వెళ్తారా, తిరిగి ప్రెస్ మీట్ ఇప్పుడు ఉంటుందా రేపు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు అబ్జర్వ్ అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడడానికైనా సరే, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ద షెడ్యూల్ ట్రై చేయండి అవకాశం ఉంటే? ఎవరెవరు వస్తున్నారు అనేది అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? ఈ విచారణ అంతా కూడా కేవలము కక్ష సాధింపు చర్యలో భాగంగానే రెండు సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వం మూడో సంవత్సరం అడుగుపెట్టింది. ప్రభుత్వం చెప్పేది ఏమి లేదు, చేసింది ఏమి లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. కేవలము ఈ సిట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని హరాస్ చేయడానికి, మమ్మల్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా మా గొంతు నొక్కడానికి వారిచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు కానివ్వండి, 420 ప్రామిసెస్ కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి సిట్లు, ఈ రకమైనటువంటి ఏసీబీ కేసులు, ఈ రకమైన ఎంక్వైరీ కమిషన్లతోనే చేస్తుంది తప్ప ప్రభుత్వం దగ్గర ఏమి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపితమైంది. ఇప్పటికే ఏమి చేయలేకపోతా ఉన్నారు, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ ఒక్కటి నిరూపించలేకపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయింది. అలా ఉదయం నుంచి పోలీసుల తీరు ఏ విధంగా ఉంది? పోలీసుల తీరు ఇది నిర్బంధ అప్రకటిత ఎమర్జెన్సీలో కనబడుతోంది. ఎందుకు భయం మీకు? అడుగడుగున కేసీఆర్ గారిని గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఎర్రవల్లిలో మీరు మీ యొక్క క్వశ్చన్స్ మీ ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అంటే ఎందుకు భయపడ్డారు మీరు? ఎందుకు పోలీసులు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకంలో కీలుబొమ్మలుగా మారుతున్నారు పోలీసులు? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అఫిడవిట్ లో ఇక్కడ అడ్రస్ ఉందని చెప్పేసి అని చెప్తారు. మరి హరీష్ రావు గారి అఫిడవిట్ లో సిద్దిపేట అడ్రస్ ఉంది, నోటీస్ ఇక్కడ ఎందుకు ఇస్తాం మరి నువ్వు? అప్పుడు పూర్తిగా పోలీసులు కూడా చట్ట పరిధిలో పని చేయకుండా చట్ట పరిధిని దాటి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే ఆయన అసమర్థుడని తేలింది ఇప్పటికే. కాబట్టి మా పైన బురద వెళ్ళడానికి ప్రయత్నం, ఇది మొదటి కేసు కాదు, అనేక కేసులు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఫార్మైకర్ రేస్ కానివ్వండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కానివ్వండి, ధరణి పోర్టల్ కానివ్వండి, ఇలా అన్నిట్లో కూడా విచారణ ఏదైనా సరే ఎంక్వైరీ చేయాలి, సిట్ వేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మేము అడుగుతున్నాం కదా, ప్రజల తరపు అడుగుతున్నాం కదా, దానికి సమానం చెప్పలేక ఈ రకంగా గొంతునకే ప్రయత్నం చేస్తోంది. మొన్న పార్లమెంట్ లో సోషల్ ఎకనామిక్ సర్వే క్లియర్గా చెప్పింది, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఇంకా అబద్ధాలు చెప్పి కాలేపన చేస్తా అంటే నడవది రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టకపోతే ప్రజలు మీకు చర్మ గీయడం చెప్పడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తాం. పవన్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మధు ఆర్ యు దేర్? తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు బ్యారిగేట్లు పట్టుకొని కార్యకర్తలందరినీ అడ్డుకోవడం మనకు కనిపిస్తుంది. భారీగా అక్కడ వాళ్ళందరూ స్లోగన్స్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది మధు? అక్కడి నుంచి నాయకులు వెళ్ళిపోయారు, కేసీఆర్ మరి అక్కడికి రావడం లేదని ఇప్పటికే తెలిసినట్లుగా ఉంది కదా, మరి ఇంకా ఎందుకని అంతమంది పోలీసులు అంత హడావుడి కనిపిస్తుంది? బ్యారికేడ్లు మొత్తం పట్టుకొని కార్యకర్తలను అక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఎగ్జాక్ట్ వీళ్ళంతా నల్ల జెండాలతో రోడ్డుపైకి వెళ్తూ ఉంటే పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్కి సంబంధించినటువంటి సిట్ విచారణ పైన